భారత న్యాయ వ్యవస్థలో నూతన అధ్యయనం మొదలైంది. బ్రిటిష్ కాలం నాటి చట్టాలకు కొత్త రూపం ఇస్తూ ఎన్డీఏ సర్కార్ 3 క్రిమినల్ చట్టాల్లో మార్పులు చేసింది. చట్టాల పేర్లను మార్చడంతో పాటు కొన్ని కొత్త చట్టాలు, పాత చట్టాలకు సవరణలు, కొన్నింటిని తొలగిస్తూ కీలకమైన 3 క్రిమినల్ చట్టాలను రూపొందించారు. అయితే జూలై 1 నుంచి అమలైన ఈ కొత్త చట్టాల్లో వచ్చిన మార్పులేంటి? పాత చట్టాలకు వీటికి మధ్య ఉన్న తేడా ఏంటి? కొత్త చట్టాలతో ఉన్న వెసులుబాటు, లొసుగులేంటి? లెట్స్ ఫోకస్. ఆచరణలోకొచ్చిన 3 క్రిమినల్ చట్టాలు. ఇకపై దండన కాదు, న్యాయమే అంటున్న ప్రభుత్వం. రాబోయేది పోలీసు రాజ్యమే అంటున్న విపక్షం. పాత చట్టాలు చెబుతున్నదేంటి? కొత్త చట్టాలు చేస్తున్నదేంటి? ఇప్పుడు దేశవ్యాప్తంగా ఇదే చర్చ నడుస్తోంది. బ్రిటిష్ కాలం నాటి క్రిమినల్ చట్టాల్ని రద్దు చేసి భారతీకరణ చేసిన 3 క్రిమినల్ చట్టాలు అమల్లోకి వచ్చేశాయి. 1860 నాటి ఇండియన్ పీనల్ కోడ్ స్థానంలో భారతీయ న్యాయ సంహిత, 1973 నాటి క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ స్థానంలో భారతీయ నాగరిక సురక్షా బిల్లు, 1872 నాటి ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ స్థానంలో భారతీయ సాక్ష్య చట్టాలు అమల్లోకొచ్చాయి. 2023 ఆగస్టులో వీటికి సంబంధించిన బిల్లుల్ని పార్లమెంట్లో ప్రవేశపెట్టింది ప్రధాని మోడీ ప్రభుత్వం. తర్వాత వీటిని పార్లమెంటు స్టాండింగ్ కమిటీకి పంపించగా కమిటీ సూచించిన మార్పులు చేర్చడం కోసం కేంద్ర ప్రభుత్వం ఆ బిల్లుల్ని వెనక్కి తీసుకుంది. మార్పులు చేర్పుల తర్వాత పార్లమెంట్లో వీటిని ఆమోదించారు. దాంతో ఆ బిల్లులు చట్టరూపం దాల్చాయి. 3 కొత్త క్రిమినల్ చట్టాలు భారత పార్లమెంట్లో డిసెంబర్ 21, 2023న ఆమోదం పొందగా డిసెంబర్ 25, 2023న రాష్ట్రపతి ఆమోదముద్ర వేశారు. అదే రోజు అధికారిక గెజెట్ కూడా విడుదలైంది. ఈ కొత్త చట్టాలతో భారత న్యాయ వ్యవస్థ, నేర విచారణ విధానాల్లో కొత్త మార్పులొస్తున్నాయి. దేశంలో ఆధునికమైన, మరింత సమర్థవంతమైన న్యాయ వ్యవస్థని నెలకొల్పడమే లక్ష్యంగా తీసుకొచ్చిన ఈ చట్టాల కింద మధ్యప్రదేశ్లోని భోపాల్లో మొట్టమొదటి కేసు నమోదైంది. ధ్వంసానికి సంబంధించిన ఘటనపై భోపాల్లోని నిషాద్పురా పోలీస్ స్టేషన్లో తొలి కేసు నమోదైంది. అర్ధరాత్రి 12 గంటల 5 నిమిషాలకి దాడి జరగ్గా ఫిర్యాదు మేరకు రాత్రి 12:20 కొత్త చట్టం కింద ఎఫ్ఐఆర్ నమోదైంది. కొత్త చట్టాల కింద కేసు నమోదు చేశామని స్టేషన్ ఇన్ఛార్జ్ వెల్లడించారు. భైరవ్ సాహు అనే వ్యక్తి తనపై కొందరు వ్యక్తులు దాడి చేశారని ఫిర్యాదు చేశారని, నిందితులపై ఎఫ్ఐఆర్ నమోదు చేశామని వివరించారు. భారతీయ న్యాయ వ్యవస్థ చట్టం ప్రకారం సెక్షన్ 115 కింద దాడి, సెక్షన్ 296 కింద అసభ్యకర ప్రవర్తన, సెక్షన్ 119 కింద అల్లరి చేయడం వంటి కేసులు నమోదు చేసినట్టు వెల్లడించారు. ఇక పాత చట్టమైన ఐపీసీ ప్రకారం సెక్షన్ 294 కింద అసభ్యకరమైన ప్రవర్తన, సెక్షన్ 327 కింద అల్లరి చేయడం కేసులు పెట్టేవారు. మారుతున్న సమాజంతో పాటు నేరాల స్వభావం, అవి జరిగే పద్ధతులు కూడా మారుతున్న తరుణంలో ఈ కొత్త చట్టాలు ఆధునిక పరిస్థితులకు అనుగుణంగా మార్పులు చేశామని ప్రభుత్వం చెబుతోంది. అంటే 1 శతాబ్దం క్రితం సైబర్ క్రైమ్ అనేది చాలా మందికి తెలియదు. ఇప్పుడు సైబర్ క్రైమ్ కేసులు విపరీతంగా పెరిగాయి. ఇలాంటి పరిస్థితుల్ని దృష్టిలో ఉంచుకుని కాలం చెల్లిన వాటి స్థానంలో కేంద్ర ప్రభుత్వం 3 కొత్త క్రిమినల్ చట్టాల్ని ప్రవేశపెట్టింది. నాడు భారతీయ వనరుల్ని దోచుకోవడమే ప్రధాన లక్ష్యంగా ఉన్న బ్రిటిష్ వలసవాదులచే పాత క్రిమినల్ చట్టం రూపొందించబడింది. ఇక పాత క్రిమినల్ చట్టాలు సంక్లిష్టమైన నిర్మాణాన్ని కలిగి ఉన్నాయని, వాటిలో స్త్రీ పురుష లింగాలు తటస్థంగా ఉండవనే కారణాలతో భారత ప్రభుత్వం కొత్త క్రిమినల్ చట్టాల్ని ప్రవేశపెట్టినట్టు ప్రాథమికంగా వెల్లడించారు. ఇక బ్రిటిష్ కాలం నుంచి అమల్లో ఉన్న పాత క్రిమినల్ చట్టాల్ని చూస్తే ఇండియన్ పీనల్ కోడ్ ఐపీసీ అనేది నేరాల్ని నిర్వచించే ప్రాథమిక క్రిమినల్ చట్టం. దాదాపు అన్ని క్రిమినల్ నేరాలు, చర్య తీసుకోదగిన తప్పులకి ఇది జరిమానాలు విధిస్తుంది. ఈ కోడ్ ప్రాథమికంగా 1850 సంవత్సరంలో బ్రిటిష్ రాజ్ హయాంలో రూపొందించబడింది. దీన్ని 1856లో లెజిస్లేటివ్ కౌన్సిల్ ముందు సమర్పించారు.
చివరికి 1862 జనవరి 1న అమల్లోకొచ్చింది. హత్య, నరహత్య, కిడ్నాప్, నేరపూరిత నరహత్య వంటి నేరాలని ఐపీసీ కవర్ చేస్తుంది. అలాగే దొంగతనం, దోపిడీ మొదలైన నేరాలే కాకుండా ఆస్తి నేరాలు, ఆర్థిక నేరాలు కూడా దీని పరిధిలోకి వస్తాయి. క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ శిక్షలకు సంబంధించిన విధానాల్ని వివరిస్తుంది. ఇది ఇండియన్ పీనల్ కోడ్, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్తో పాటు పరిశీలించాల్సి ఉంటుంది. ఈ చట్టం జనవరి 25, 1974న రూపొందించబడింది. ఇక ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ సాక్ష్యం చట్టాన్ని క్రోడీకరించడానికి, నిర్వచించడానికి, సవరించడానికి 1872 మార్చి 15న ఆమోదించబడింది. ఆర్మీ యాక్ట్, నేషనల్ డిసిప్లిన్ యాక్ట్, ఎయిర్ ఫోర్స్ యాక్ట్ కింద మార్షల్ కోర్టులు మినహా అన్ని న్యాయ ప్రక్రియలు మార్షల్ చట్టం పరిధిలోకి వస్తాయి. ఇది ప్రాథమికంగా విధానపరమైన చట్టంగా పనిచేస్తున్నప్పటికీ అప్పుడప్పుడు వాస్తవిక చట్టంగా కూడా పనిచేస్తుంది. ఈ చట్టం ప్రాథమికంగా ఏదైనా వ్యాజ్యం లేదా చట్టపరమైన విచారణలో అన్ని సంబంధిత వాస్తవాలు, అలాగే ముఖ్యమైనవిగా భావించే ఇతర వాస్తవాల ఉనికి గురించి ఆధారాలు సమర్పించడానికి అనుమతిస్తుంది. 2023లో ఈ బిల్లుల్ని ప్రవేశపెట్టిన సందర్భంగా హోంమంత్రి అమిత్ షా మాట్లాడుతూ ఈ చట్టాలు రాజద్రోహం అనే మాట నుంచి దేశద్రోహం అనే విధానంలో మారాయని చెప్పారు. అంటే ఇండియన్ పీనల్ కోడ్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేసిన పనిని ప్రధానంగా చూడగా, భారతీయ న్యాయ సంహిత దేశానికి వ్యతిరేకంగా పనిచేసే వ్యక్తుల్ని శిక్షిస్తుందని తెలిపారు. ఇక సవరించిన చట్టాల్లో డిజిటలైజేషన్పై ఎక్కువ శ్రద్ధ పెట్టినట్టు తెలుస్తోంది. పాతవి డిజిటలైజేషన్కు దూరంగా ఉన్నాయి. ప్రాథమికంగా పాత చట్టాలు పౌర కేంద్రీకృతమైనవి కావని, ప్రభుత్వ కేంద్రీకృతమైనవని, దీనివల్ల చట్టాన్ని అమలు చేసే అధికారాలు, పౌరుల హక్కుల మధ్య సమతుల్యత లోపం ఉందని కేంద్ర ప్రభుత్వం వాదిస్తోంది. కొత్త చట్టాలు న్యాయం, సంస్కరణలపై ఆధారపడి ఉండగా పాతవి శిక్ష, నిరోధం కేంద్రంగా ఉన్నాయని అన్నారు. పాత చట్టాలు ఆధిపత్య వర్గం ఇష్టానికి నిదర్శనమని, ఎందుకంటే అవి వలసవాద భారతదేశంలో ఆధిపత్య వర్గమైన బ్రిటిష్ వారు రూపొందించినవని చెబుతున్నారు. అవి నాటి ఆర్థిక, రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయించారని అంటున్నారు. పాత క్రిమినల్ చట్టాలు ఖజానా రక్షణ, రైల్వేల రక్షణ, బ్రిటిష్ క్రౌన్ భద్రతకు ప్రాధాన్యత ఇవ్వడానికి ఉపయోగించారని, హత్య, అత్యాచారం, పరువు నష్టం, ఇతర తీవ్రమైన నేరాల వంటి చాలా ముఖ్యమైన నేరాలు ఐపీసీలో చివరి స్థానంలో ఉన్నాయని వాదిస్తున్నారు. అలాగే మహిళలు, పిల్లలపై నేరాలకు కూడా పాత చట్టాల్లో ప్రాధాన్యత ఇవ్వలేదని తెలుస్తోంది. ఇక కొత్త క్రిమినల్ చట్టంలో మనిషికి, శరీరానికి సంబంధించిన నేరాలకు ప్రాధాన్యత ఇవ్వబడిందని కేంద్రం చెబుతోంది. అలాగే పాత చట్టాలు ఉగ్రవాదానికి సంబంధించిన కేసులకు ప్రాధాన్యత ఇవ్వలేదని, అందుకే ప్రతి సంవత్సరం దాదాపు 1,00,000 మంది ఉగ్రవాద దాడుల్లో మరణించారని, కాబట్టి కొత్త చట్టం ప్రకారం సాధారణ నేర చట్టంలో ఉగ్రవాదులకు సంబంధించి ప్రత్యేక వర్గాన్ని ప్రవేశపెట్టినట్టు తెలుస్తోంది. For more videos like this, subscribe Big TV channel.